టెక్నాలజీ మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండలేని పరిస్థితి. ఉదయాన్నే ఫోన్ని చెక్ చేయడం, నిద్రపోయే ముందు కొంత సమయం వరకు ఫోన్ చూడడం చాలా మందికి అలవాటైంది. ఫోన్లు, టీవీలు ఎక్కువగా చూస్తే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు నిపుణులు. హాలిడేస్లో విద్యార్థుల కోసం డిజిటల్ డిటాక్స్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు సిద్దిపేట జిల్లా చాంద్ ఖాన్ మక్తా టీచర్లు. ఎండాకాలం సెలవులు అనగానే పిల్లలను ఎలా కంట్రోల్లో పెట్టాలని తలలు పట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. ఒకప్పటిలాగా వీధుల్లో ఆటలతో అలిసిపోయే తరం కాదు ఇప్పటి జనరేషన్. పిల్లల నుంచి ఫోన్ను దూరం చేయలేక చేతులెత్తేస్తున్నారు పేరెంట్స్. కానీ ఈ ఊరిలో స్కూల్ విద్యార్థులను డిజిటల్ డిటాక్స్ పేరిట ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పాత తరం ఆటల వైపు మళ్లించారు ఉపాధ్యాయులు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చాంద్ ఖాన్ మక్తా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 21 రోజుల పాటు డిజిటల్ డిటాక్స్ డ్రైవ్ నిర్వహించారు. పిల్లల జీవితంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు స్క్రీన్ల నుంచి డిస్కనెక్ట్ అవ్వడానికి, వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు ఉపాధ్యాయులు. వేసవి కాలంలో పిల్లలు ఏం చేస్తారని అడిగినటువంటి సందర్భంలో వాళ్ళందరూ రీల్స్ తయారు చేస్తాము, ఫోన్లో గేమ్లు ఆడతామని ఇలా రకరకాలుగా సమాధానం చెప్పడం జరిగింది. దాన్ని బేస్డ్గా చేసుకొని అసలు వాళ్ళ ఆరోగ్యానికి తర్వాత మానసికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ డీటాక్స్ అనేటువంటి ప్రోగ్రాంతో 21 రకాల యాక్టివిటీస్ని తయారు చేసి వాళ్ళకు ప్రతిరోజు ఒక యాక్టివిటీ చొప్పున చేయించడం జరుగుతుంది. ఈ పిల్లలందరూ ఫోన్కి డిటాచ్ అవ్వాలి, ఫిజికల్గా మెంటల్గా హెల్త్ మంచిగా ఉండాలి అనేసి ఈ 23 రోజులు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం మేము. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. కొంతమంది పేరెంట్స్ని కూడా అడగడం వల్ల పిల్లలందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు అనేసి మాత్రం తెలుస్తుంది. డిజిటల్ డిటాక్స్ డ్రైవ్ లో మొబైల్స్, టీవీలకు దూరంగా ఉంచడం, ఆరు బయట ఆటలు, కళలు, సంగీతం, చేతి పనుల వర్క్ షాపులు, రీడింగ్ క్లబ్బులు, మైండ్ ఫుల్నెస్ సెషన్లు నిర్వహించారు ఉపాధ్యాయులు. 21 రోజుల పాటు విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికి రోజుకు ఒక కార్యక్రమం చొప్పున 21 కార్యక్రమాల ద్వారా నేర్పించారు. ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్, జంపింగ్ బాక్సెస్, సూర్య నమస్కారాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వాల్ పుషప్స్, బ్యాక్వర్డ్ రన్నింగ్, మంకీ వాక్, స్కిప్పింగ్, హూలా హూప్, ఫ్రాగ్ రేస్, కంగార్ జంపింగ్, బ్యాలెన్స్ స్టిక్ గేమ్, టో టచ్ ఎక్సర్సైజెస్, కూల్ డౌన్ ఎక్సర్సైజెస్, ఎలిఫెంట్ వాక్, బటర్ఫ్లై పోజ్, క్రాస్ జంపింగ్, హై జంప్, హులా హూప్ లాంటివి నేర్పించారు. దీంతో మొబైల్, టీవీ స్క్రీన్ల నుంచి విద్యార్థులను డైవర్ట్ చేశారు. వీటిని నేర్పడం ద్వారా విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయన్నారు స్కూల్ టీచర్స్. నిజ జీవిత అనుభవాలతో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని సమతుల్యం చేయటం డిజిటల్ డిటాక్స్ డ్రైవ్ తమకు సహాయపడిందన్నారు విద్యార్థులు. పిల్లలు హోంవర్క్ చేయడానికైనా ఇష్టపడకపోతుండే కానీ రోజు మేడం వీడియో పెట్టిందా వచ్చిందా అని పెట్టేది. పిల్లలు చేసేటప్పుడు అది వీడియో తీసి మేడంకి పోస్ట్ చేసేది. పిల్లలు కొంచెం ఆడుకొని దమ్మొచ్చినట్టు అట్లా చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కూడా అందులో ఉందా లేదా అనేది వాళ్ళు ఆడుతుంటే తెలుస్తుంది. వేసవి కాలంలో మా సారు యాక్టివిటీస్ పెట్టాడు. మేము అలా పాల్గొనడానికి సమ్మర్ క్యాంప్కి వచ్చాము. దాని వలన మాకు ఆరోగ్యంగా ఉండడానికి కోసం చేస్తున్నాం. మేమందరం కలిసి రోజు చేస్తాం యాక్టివిటీస్. ఫోనుకు దూరంగా ఉండటం వల్ల మన చుట్టూ ఉన్న వ్యక్తులు, పర్యావరణంతో అనుబంధం బలపడుతుందన్నారు నిపుణులు. నిద్రించడానికి కనీసం గంట ముందు ఫోన్ను దూరంగా ఉంచాలన్నారు.